ఏడ ఉండోడు ఆనే తీసుకుంటున్నాడు, ఏడ ఉండోడు ఆనే తింటున్నాడు, ఏడ ఉండోడు అక్కనే మింగుతున్నాడు. కానీ ఈ బీద కళాకారులకు, ఈ బీద సన్న రైతు మనుషులు అంటే ఒక డక్కలి వాళ్ళు కళాకారులు ఎంతమంది ఉండరు అంతమందికి ఏది ఆర్థిక సాయమే అందలేదు. అప్పుడు ఏం చేస్తాం? అందుకే ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నామంటే నేనేమేం ఇది ఈ కిన్నెర అప్పుడు కిన్నెర పడిమారి ఇది డక్కలోకి వచ్చింది. ఈ డక్కలోళ్ళు ఇదంతా తయారు చేసి ఇదంతా లేవల్ చేసి ఇట్లా చేసి ఊరు గీరు ఆ ఊరు ఈ ఊరు త్యాగం అడిగి గింజలు పైసలు వసూలు చేసుకొని మాదిగోళ్ళ తన వసని తీసుకొని అవన్నీ మన సారంగా ఉండదు. అది తాళి ఎందుకు కడతారు అంటున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నట్టు ఇప్పుడు ఒక ఆడేమని మనం మంగళసూత్రం బట్టి బస్వి ఇస్తారు కదా, బస్వికి దేవత లెక్క ఇది, ఆదిశక్తి ఒక దేవత, ఒక ఆడపిల్ల లెక్క ఇది ఇట్లా. అందుకోసం మంగళసూత్రం కట్టినందుకు అది ఇప్పుడు ఏమేమి ఉంటాయి చెప్పుదా రావాలి నీకు, అంతే కదా. ఆ తాత ఎట్లుంటాడంటే, ఓ తాత జాంబవంతవు నీల భక్తవు మా కంఠె గనుడవు మా భక్తి పరుడా మెచ్చిది జాంబవంత మేలు నీ భక్తి అంటే ఈయన చెప్తా మొత్తం. నేను ఈ కిన్నెర కళాకారుణ్ణి, ఈ పాటల కళాకారుణ్ణి, డక్కలి వాళ్ళము బీద కుటుంబం నాది. ఈ పాటలు పట్టుకొని ఈ కిన్నెరతోని బతికేటోని నేను. ఈ నారాయణపేట జిల్లా మొక్తాల్ తాలూకా జక్లేరు గ్రామం నుంచి ఎక్కడైనా పోతా కానీ ఆ ప్రభాసుని కలుతామని, ఎప్పుడు కలుతామంటే కూడా ఎవరు తోలకపోరు. ఈ మీరన్న జర దయచూసి ఈ మీడియా వాళ్ళు ఆ ప్రభాసుని జర కల్పించే మార్గం చేసి చెప్తే ఆయనకు పాద సేవకరణ చేస్తాను. ఎందుకు కలుద్దాం అనుకుంటున్నావు ప్రభాస్? ఎందుకంటే నేను బీద సహాయకారం, ఎవరు ఇండ్లు కట్టేయలేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఇడిసారం లేదు, రోడ్డు మీది బతుకులు మా డక్కలోళ్ళది ఈ కిన్నెరతోనే బతుకుతుండ. ఆ భీమ్ల నాయకుడు సినిమా ఎట్లా తీసి ఇచ్చిండ్రో ఆ సార్థానికి ఈ పండుగ సాయన్న సినిమా తీస్తున్నా. ప్రభాస్ పాట కడతావా? ప్రభాస్ మీద పండుగ సాయన్న పాట తీస్తున్నాడు కదా ప్రభాస్. ఆ ప్రభాసుని కలవాలని అనుకున్నా. ఆ దొర ఎప్పుడు పండుగ సాయన్న పాట పాడదాము. పండుగ సాయన్న పాడదాం. కలిజలో కొట్టిండు, బీదోళ్ళకు పెట్టిండు, పెద మందికే పొడబత్తాలేసిండు. ఆ పండుగ సాయన లెక్క పేరెళ్ళాలి ప్రభాసు. మా డక్కలోళ్ళకు ఒక సాయం చేసి ఈ పండుగ సాయన లెక్క పేరెళ్ళాలి. ఒక బీద వాళ్ళకు ఇండ్లు కట్టించి ఒక భూమి కానీ ఇల్లు కానీ ఏదే కానీ మాకు ఒక సాయం చేయాలి. ఒక ప్రభాస్ కారమైనట్టు అని మాయా కప్పినారయ్యా నేనేమి చేతురామయ్యా ఓ భోగి చేనరామయ్యా. ఓ పిడికాల కుచ్చకొచ్చేవా, పిటిలా నాదులిచ్చేవా ఓ భోగి శనరామయ్య. పన్నెండు మెట్ల కిన్నెరకు ఈ మెట్టు, ఈ జగ్గలు, ఈ తీగలు, ఈ బుర్రకాయలు, ఈ పీట, ఈ శూలము, ఈ బిరటలు ఇవన్నీ సారం చేసి ఇక దీనికి కట్టెకు తొడిగిచ్చి ఇవన్నీ రెడీ చేసి 12 మెట్లు పెట్టి ఇట్లా పాట. గల్ల జోకల్ల మౌరాలెల్లమ్మ నీ జోకు ముందమ్మ మౌరాలెల్లమ్మ. రెండే
డబ్బొచ్చే మావరాలెల్లమ్మ ఆ రెండేసే డబ్బొచ్చే మావరాలెల్లమ్మ మూడేసే చౌదత్తి మావరాలెల్లమ్మ ఆ కళ్ళ జోకల్ల మావరాలెల్లమ్మ ఓ ఆ కళ్ళ జోకల్ల మావరాలెల్లమ్మ నీ జోకో హై నీ జోకో ముందమ్మ మావరాలెల్లమ్మ ఇట్లా రెడీ ఆడియో రోలింగ్ 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 రైట్ తాత రెడీ 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 పాడు. ఓ పాపడుగాడ పో పండుగ సాయన్న కలిగిళ్ళలో కొట్టిండు ఓ పేదోళ్ళకు పెట్టిండే ఓ పిడికాడు నడమన్నా 3 జానల ఏదన్న మిసలే పురి పెట్టి చెవులకు తను చుట్టిండు ఓ దేవుడమ్మ సాయన్నో వైరుడమ్మ సాయన్న ఓ కలిగిళ్ళలో కొట్టిండు ఓ బీదోళ్ళకు పెట్టిండే ఇండ్లేమో లేనోళ్ళకు ఇండేమో గట్టించే ఆ పండుగ సాయన్న ఓ ఎంత ధర్మాత్ముడు ఈ ఆ పండుగ సాయన్న మిసలు ఊపిరి పెట్టి చెవులకు తను చుట్టాన సంకాకి డాలప్ప పొట్టొక్కనే చెప్పన్న తెలుగొల్ల కులయాన పుట్టాలేక పుట్టిండే తెలుగొల్ల కులయాను పుట్టాలేక పుట్టిండు సామాత్రుడు సాయన్న ఏమంటాడు వస్తాదే ఓ 6 మంది దోస్తీలని కౌమానము కట్టానా 6 మంది దోస్తీలు ఎవడెవాడంటారు చేపల కూడా మెంకన్నా గుగ్గిల్లా ముసలన్న ఆరవా ఓ చేపల కూడా మెంకన్నా గుగ్గిల్లా ముసలన్న రాంపురము రామన్ను వాలంబడి టోపెన్న ఓ శనిగరెగడు పిదిగెరగడు గుగ్గిల్లా ముసలన్న 6 మంది దోస్తీలని కైగడ్డన సాయన్న 6 మంది దోస్తీలు ఎవడెవాడంటారా 6 మంది దోస్తులకు ఏమంట చెప్పానా అదరాకుండి దోస్తీలు బెదరాకుండి దోస్తీలే అదరాకుండి దోస్తీలు బెదరాకుండి దోస్తీలు ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಅಲೆಮಾರಿಗಳಿಗೆ ಒಳ ಮೀಸಲಾತಿಯನ್ನು ಒದಗಿಸದೆ ಇರುವ ಈಗ ಸಮಾಜದಲ್ಲಿ ಅತಿ ಹಿಂದುಳಿದಿರ್ತಕ್ಕಂಥ ಅಲೆಮಾರಿ ದಕ್ಕಲಿಗ ಸಮಾಜದ ಪೋಚಪ್ಪನವರು ಮಾತುಗಳನ್ನು ಆದಿಜಾಂಬ ವಂಶಸ್ಥರ ಕಿನ್ನರಿ ಪರಂಪರೆ ಉಳಿಸಿಕೊಂಡಿರುವ ಪೋಚಪ್ಪ ಮಾದಿಗ ಸಮುದಾಯದೊಂದಿಗೆ ಅನನ್ಯ ಬಾಂಧವ್ಯ ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆಯ ಸುಮಾರು 15 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿರುವ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಆರಂಪೇಟೆ ಪ್ರದೇಶದಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವ ಪೋಚಪ್ಪ ಅವರ ತಲೆಮಾರುಗಳಿಂದ ಕಿನ್ನರಿ ವಾದ್ಯ ನುಡಿಸುತ್ತಾ ಜನಪದ ಪರಂಪರೆಯನ್ನು ಜೀವಂತವಾಗಿರಿಸಿದ್ದಾರೆ. ಅವರ ಹೇಳಿಕೆ ಪ್ರಕಾರ ಅವರು ತಾತನ ಕಾಲದಲ್ಲಿ ಕುಟುಂಬ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ತೆರಳಿದ್ದು ಅವರು ತಮ್ಮನ್ನು ಆದಿಜಾಂಬ ವಂಶಸ್ಥರೆಂದು ಗಾಯನ ಮೂಲಕ ಪರಿಚಯಿಸಿದ ಮತ್ತು ಪರಂಪರೆ ರೂಪದಲ್ಲಿ ಜನರಿಗೆ ತಲುಪಿಸಿದ್ದಾರೆ. ಪೋಚಪ್ಪ ಹೇಳುವಂತೆ ತಾವು ಊರು ಮಾದಿಗ ಸಮುದಾಯ ಗೌರವದಿಂದ ಸ್ವಾಗತಿಸಿ ಹಬ್ಬದ ತರ ಸತ್ಕರಿಸಿ ಕಾಳು ದವಸ ಧಾನ್ಯ ಮುಂತಾದ ಊರುಗಳಿಗೆ ಅವರು ತೆರಳುತ್ತಾರೆ.
ಅದೇ ರೀತಿ ತಮ್ಮ ಬೀದಿಯ ಅಲೆಮಾರಿ ಕಲಾವಿದರ ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಸಹಾಯ ದೊರೆಯಲಿ ಎಂಬ ಆಶಯವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದು, ಚಲನಚಿತ್ರ ನಟ ಪ್ರವಾಸ್ ಅವರನ್ನು ಭೇಟಿಯಾಗುವ ಅವಕಾಶ ದೊರೆತ ನಮ್ಮ ಸಮುದಾಯ ಕಲಾವಿದರ ಪರವಾಗಿ ಕೇಳುವ ಇಚ್ಛೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಇಂತಹ ಜನಪರ ಕಲಾವಿದರ ಮತ್ತು ಅವರ ಮೌಲ್ಯ ಪರಂಪರೆಯನ್ನು ಉಳಿಸುವುದು ಸಮಾಜದ ಜವಾಬ್ದಾರಿಯಾಗಿದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಒಳ ಮೀಸಲಾತಿಯನ್ನು 1% ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಅಲೆಮಾರಿ ಜನಾಂಗದ ಎಸ್ಸಿ ದಕ್ಕಲಿಗ ಜಾತಿಗೆ ಕೊಡುವುದು ಆಗಿ, ಆದರೆ ಪ್ರವರ್ಗ 3ರಲ್ಲಿ ಸೇರಿಸಿ ತುಂಬಾ ಅನ್ಯಾಯ ಮಾಡಿದ್ದಾರೆ.